హలో ఎవ్రీవన్, ఈ లాంగ్ స్కర్ట్ చూసారా? ఇది 10 ఇయర్స్ ఓల్డ్ దండి. దీని ఎలాస్టిక్ అయితే ఫెయిల్ అయిపోయింది. నాకు ఈ స్కర్ట్ అంటే చాలా ఇష్టం, అందుకని పక్కన పెట్టేయకుండా ఇలా కొత్తగా ఏదైనా డ్రెస్లా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇంట్లోనే ఉన్న ఈ నెట్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాను. మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఫస్ట్ మనం ఈ ఎలాస్టిక్ని తీసేయాలండి. ఇలా నడుము దగ్గర ఉన్న చిన్న కుట్టు విప్పితే ఈ ఎలాస్టిక్ అంతా కూడా వచ్చేస్తుంది. దాన్ని ఫస్ట్ మనం రిమూవ్ చేసేయాలి. ఈ ఎలాస్టిక్ అంతా చూసారా, మొత్తం ఫెయిల్ అయిపోయింది. దీన్ని రిమూవ్ చేసేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను లైనింగ్ని 7.5 ఇంచెస్ తీసుకున్నానండి లెంత్ అయితే. ఇక్కడ నేను షోల్డర్ నోట్ చేస్తున్నాను. 5.5 ఇంచెస్ని షోల్డర్ నోట్ చేశాను. అండ్ ఆర్మ్ రౌండ్ కూడా కిందకి 5.5 ఇంచెస్ నోట్ చేశానండి. ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇప్పుడు దీన్ని ఎల్ షేప్లో డ్రా చేసుకొని మన చెస్ట్ మెజర్మెంట్ ఏదైతే ఉందో అది నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత మన చెస్ట్ మెజర్మెంట్ దగ్గర నుండి షోల్డర్కి ఇలా హాఫ్ రౌండ్ని డ్రా చేయాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత సిజర్ అంతా ఓపెన్ చేస్తూ నీట్గా రౌండ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇదే మన అప్పర్ బాడీ పార్ట్ అండి. నడుం వరకు రాదు, చెస్ట్ వరకు మాత్రమే వస్తుంది ఇది పైన. సో అందుకని మనం ఇంత తక్కువ తీసుకున్నాము లెంత్ అనేది. ఇప్పుడు షోల్డర్ నోట్ చేస్తున్నాను. 3 ఇంచెస్ నోట్ చేశాను. దాన్ని ఇంకా రౌండ్ కట్ చేసేసుకున్నాను. నెక్ అయితే కట్ చేసేసుకున్న తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసి మనం కటింగ్ అయితే చేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు ఇది ఇలా ఈ లాంగ్ స్కర్ట్కి పైన అటాచ్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకుందాము. క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద వేసుకొని ఇలా హ్యాండ్ డ్రా చేసుకున్నానండి. ఇది 9 ఇంచెస్ వచ్చింది. అంటే మనకి ఖర్చు పోగా 8 ఇంచెస్ వస్తుంది హ్యాండ్ లెంత్ అయితే. దీనికి నేను కింద సైడు ఎలాస్టిక్ ఇద్దాం అనుకుంటున్నానండి, లైట్గా బుట్ట వచ్చేలాగా. ఇప్పుడు కింద సైడు ఎలాస్టిక్ లోపల దూరే అంత స్టిచ్ మనం వేసుకోవాలి. సో ఒక 1/2 ఇంచ్ స్టిచ్ అయితే కింద వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఒక 8 ఇంచెస్ అయితే మనం ఎలాస్టిక్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఎలాస్టిక్ని సేఫ్టీ పిన్ ద్వారా ఇలా ఎక్కించి అదైతే ఎలాస్టిక్ని అయితే లోపలికి లాక్కొని వన్ సైడ్ మనం కుట్టు వేసుకొని ఇంకొక సైడ్ అప్పుడు ఎక్కించుకోవాలండి, లేకపోతే అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ఎలాస్టిక్ ఎంత సరిపోయిందో చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. మన హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ని లాంగ్ స్కర్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇలా చిన్న చిన్న ఐడియాస్తో మనకి ఎంతో ఇష్టమైన డ్రెస్సెస్ని మనం మళ్ళీ వేర్ చేయొచ్చు. అది కూడా ఇంకో కొత్త డిజైన్లో వేర్ చేయొచ్చు. మీకు కూడా ఇలాంటి ఓల్డ్ డ్రెస్సెస్ ఏమైనా ఉంటే, మీకు ఏమైనా ఐడియా కావాలంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు మనం ఈ పైన నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, దీన్నైతే ఏది ఒరిజినల్ సైడో చూసుకొని మనం లైనింగ్కి రాంగ్ సైడ్ నుండి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా లైనింగ్ కింద పెట్టుకొని క్లాత్ని నెక్ లైన్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా నెక్ లైన్ అంతా కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకొని ఫ్యాబ్రిక్ని టర్న్ అవుట్ చేయాలండి. చేసి పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ నెట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది స్కర్ట్కి కూడా అటాచ్ చేస్తూ చెస్ట్ దగ్గర ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే కనిపిస్తుంది కదా. ఇంకా మనకి షోల్డర్స్ అయితే అటాచ్ చేయాలండి. ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఫ్యాబ్రిక్ని టర్న్ అవుట్ చేయాలి. టర్న్ అవుట్ చేసిన తర్వాత మనం
ఇప్పుడు హ్యాండ్ అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ హ్యాండ్ అయితే అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం ఏదైతే బాడీ మెజర్మెంట్ తీసుకున్నామో దాని ద్వారా స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్ అయితే ఇది. అవుట్ఫిట్ ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియో కూడా పెట్టానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో వీడియో వస్తుంది. ఎలా ఉందో అవుట్ఫిట్ చూసి కమెంట్ చేయండి. మీ దగ్గర కూడా ఏదైనా సజెషన్స్ ఉంటే అవి కూడా నాకు కమెంట్ ద్వారా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నిన్ను చూసి వంగుతోంది ఆశపడి ఆకాశం, ఆ మబ్బు చీర పంపుతోంది మోజుపడి నీ కోసం. స్వరముల దీపి కోయిలా ఇలా అరుగులు తీయకే అల అల, నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం.